కర్రెగుట్టల్లో మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా వ్యవహారం నడుస్తున్నది. హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, డ్రోన్లు ఎగురుతున్నాయి. జస్ట్ ఇంతకు ముందే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఒక 28 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు కాల్పుల్లో అని అంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది మృతుల సంఖ్య అంటున్నారు. ఇంకొక వైపున మావోయిస్టులు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఇవాళ నిన్న రిలీజ్ అయింది 2వ లేఖ. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఒక మెట్టు దిగండి, అట్లీస్ట్ ఒక నెల రోజులు ఈ కాల్పులు ఆపండి అన్నది వాళ్ళ నుంచి వస్తున్న రిక్వెస్ట్. గవర్నమెంట్ వైపు నుంచి నో రెస్పాన్స్. ఎటువైపు వెళ్తున్నది? ఇది కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపాలా మావోయిస్టు కోరినట్టు? మీ సూచన ఏంటి? నక్సలైట్లు ఎప్పుడూ కూడా మావోయిస్ట్ ప్రిన్సిపల్స్ గెరిల్లా వార్ఫేర్ మీద వెళ్తుంటారు. గెరిల్లా వార్ఫేర్లో ఒక సూత్రం ఏంటంటే, మన శత్రువు ఎప్పుడైతే బలంగా ఉంటాడో మనం తగ్గాలి అన్నది గెరిల్లా వార్ఫేర్లో వన్ ఆఫ్ ది థింగ్స్. శత్రువు అప్రమత్తంగా ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి, సపోజ్ అప్రమత్తంగా లేకుంటే వెళ్ళి అటాక్ చేయాలి. ఇవి గెరిల్లా వార్ఫేర్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఏమైంది, ప్రస్తుతం చూసుకుంటే ఈ నక్సలిజాన్ని భారతదేశం నుంచి తొలగిస్తామని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటన చేశారు. ఆ తర్వాత మీరు యాక్చువల్గా చూసుకుంటే 2009 నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ అని కోబ్రా దళాలు, సిఆర్పిఎఫ్లో ఇవన్నీ కలిసి స్టేట్ సెంట్రల్ కోఆర్డినేషన్తో అనేక సంఘటనలు జరిగాయి మనకి. సో ఈ మధ్య కాలంలో మీరు చూస్తే జరుగుతున్న ఎన్కౌంటర్లలో కూడా సుమారుగా 20, 25, 30 ఈ విధంగా నక్సలైట్లు తర్వాత పెద్ద పెట్టున సరెండర్స్ కూడా జరుగుతున్నాయి. మొన్ననే ఐ థింక్ ఖమ్మం, ఐ థింక్ కొత్తగూడెం, తర్వాత భద్రాచలంలో చాలా మంది నిన్న సరెండర్ అయ్యారు. నిన్న 14 మంది సరెండర్ అయ్యారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళకు గనక మనం కొంచెం విశ్రాంతినిస్తే మళ్ళా వాళ్ళు రీగ్రూప్ అవుతారు. ఇది మనం 2004వ సంవత్సరంలో చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మనం చర్చలకు పిలిచాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంగా జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్. ఆ సమయంలో నక్సలైట్ లీడర్ రామకృష్ణ నాయకత్వంలో కొంతమంది ఆర్కే ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. ఆ తర్వాత మనం సీజ్ ఫైర్ కూడా చేస్తామని హామీ ఇచ్చాం. 4 రోజులు చర్చలు జరిగాయి, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మధ్య కాలంలో సీజ్ ఫైర్ కాలంలో మళ్ళా రీగ్రూప్ అయ్యారు. వాళ్ళు మళ్ళా వాళ్ళ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. మళ్ళా పెద్ద మొత్తంలో సెక్యూరిటీ ఫోర్సెస్ మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం పెట్టారు. ఆనాడు వాళ్ళ కదలికలు గుర్తించి కనుక్కొని మావోయిస్టులనే ఇబ్బంది పెట్టారన్నది కదా చర్చ. బయట చర్చ అలాగే ఉంటుంది, ఎందుకంటే చర్చ అనేక ఉంటుంది, సానుభూతి పరులు ఉంటారు ఆ విధంగా. బట్ అల్టిమేట్ గా ఏంటి, మీరు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులు అవ్వాలంటే ప్రజాస్వామ్యంలో వచ్చేసే. మీరు ఎప్పుడూ కూడా తుపాకీ గొట్టంతోనే మేము రాజ్యం సాధిస్తాము అంటే అది కుదరదు కదా. ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి. మేము ఎలక్షన్ల మీద మాకు విశ్వాసం లేదు, మేము బాయ్కాట్ చేస్తున్నాం అంటారు. కాబట్టి మన సంస్థ, మన వ్యవస్థల మీద నమ్మకం లేని వాళ్ళకి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇప్పుడు మావోయిస్టులు రాసిన లేఖకి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదంటారా మీరు? వాళ్ళు ఇచ్చారు, కానీ గత అనుభవంతో మనం ముందుకెళ్లాలా లేదా అన్నది. మీరు సరెండర్ అయిపోండి, యూ కమాండ్ సరెండర్ బిఫోర్ యువర్ ఎస్పీ. మళ్ళీ చర్చలు ఎందుకు? మీరు ఆయుధాలతో పాటు వచ్చి సరెండర్ అయిపోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ కదా. పోలీసుల చర్యల వల్ల ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు. అడవిలో కొన్ని కార్పొరేట్ శక్తులకి అడవిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. అడవి రక్షణగా ఉండాలంటే మావోయిస్టులు ఉండాలి, ఆదివాసీలు బతకాలంటే మావోయిస్టులు ఉండాలి అన్నది వాస్తవం కాదా? ఇంత పెద్ద మొత్తం మీద నక్సలైట్స్ మీద ప్రభావం జరుగుతుందంటే లోకల్ ఆదివాసీలు సపోర్ట్ను పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటారు. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు, అసలు భయంతో వాళ్ళ మీద సానుభూతితో ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే అభివృద్ధి కార్యక్రమాల వల్ల అనేక మంది ఆదివాసీ యువత వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలను ఏర్పరచుకుంటున్నారు. అభివృద్ధి కూడా వెళ్ళింది. రోడ్ నెట్వర్క్ ఎంతగా పెరిగింది చూడండి ఆదివాసీ ప్రాంతాలు. నేను 94 నుంచి 96లో గడ్చిరోలిలో పనిచేశాను. కాబట్టి అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు. అప్పుడు ఎవరైనా అభివృద్ధి చేస్తామని వస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు కాంట్రాక్టర్స్. మేము ఆ కాలంలో 360 కిలోమీటర్లు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా రోడ్లు వేయించాం గడ్చిరోలిలో, BRO సంస్థ. ఎందుకంటే లోకల్ కాంట్రాక్టర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి వీళ్ళు భయం పెట్టి చంపేస్తున్నారు. సో అటువంటి పరిస్థితులలో అభివృద్ధి చేరింది. ఆదివాసీలకు కూడా మనం ఇలాగే ఉంచాలన్నది నక్సలైట్ల అభిప్రాయం. మనం ఇలాగే మగ్గుతూ ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి, మనం అభివృద్ధి దగ్గరికి వెళ్ళకూడదన్న కౌంటర్ ప్రాపగండా ఏదైతే జరిగిందో గవర్నమెంట్ నుంచి, అది కూడా వీళ్ళ మీద ప్రభావం చూపించింది. ఆ తర్వాత వచ్చేసి అభివృద్ధి అనేది చదువుకుంటున్నారు. ఇప్పుడు ట్రైబల్ స్కూల్స్ పెట్టాం మనం ఇంటీరియర్ ప్రాంతంలో. అక్కడ మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అక్కడ అదే పని గవర్నమెంట్ చేయొచ్చు కదా. ఏది చేయాలి? రోడ్లు వేయాలి, స్కూల్ చేయాలి, హాస్పిటల్ కట్టాలి. అందుకనే ప్రస్తుతం ఉన్న దాంట్లో నక్సలిజం ఈజ్ ఇర్రిలవెంట్. వాళ్ళు వద్దంటారా? కడతామంటే వద్దంటారు. అందుకనే నేను చెప్తున్నాను కదా,
ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే ఈ రోడ్లు ఇవి వస్తే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది, ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ కూడా ఎక్స్ప్లాయిట్ అవుతాయి, కాబట్టి ఇక్కడ వాళ్లకు ప్రమాదం అన్నది వాళ్ళ థియరీ. కానీ ప్రభుత్వం ఏమిటంటే ఈ నెట్వర్క్ను డెవలప్ చేసి మీ అభివృద్ధికి మేము రెడీగా ఉంటున్నాం. సో కార్పొరేట్లకి ప్రభుత్వం అడవిని అప్పగించే అవకాశం ఉందన్న చర్చకి అసంబద్ధమైన చర్చ అది. అంటే ఏమవుతుందంటే ఈ మైనింగ్ లేకపోతే రకరకాల ఖనిజ నిక్షేపాలని వెలికి తీసే దేశం కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందినప్పుడు మనకున్న రిసోర్సెస్ ఏవైతే భగవంతుడు ఇచ్చాడో వాటిని ఎక్స్ప్లాయిట్ చేయాలి. చేసిన తర్వాత దీనికి ఈక్వివలెంట్గా అఫారెస్టేషన్ చేయాలి. మనకు నిధులు ఉన్న చోట, ఈ విధంగా మనకు మినరల్స్ ఇవన్నీ ఖనిజాలు ఉన్న చోట వాటిని తీయగలగాలి. మనం తీస్తేనే దేశం ఆర్థికంగా ప్రగతి చెందుతుంది. కానీ ఎట్ ది సేమ్ టైం సంపూర్ణమైన ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా చాలా అవసరం. అడవులు పెంచాలి, అడవులు కొత్త భాగంలో చేయాలి. అందుకనే ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీ అనే హైదరాబాదు మధ్యలో ఉన్న యూనివర్సిటీలో కూడా ఈ విధంగా చెట్లు కొట్టేయడం సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. మీ అఫారెస్టేషన్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ విధంగా ఏ మైనింగ్ జరిగినా కూడా అక్కడ మైనింగ్ వాళ్ళు చేసేవాళ్ళు దానికి 5-6 రెట్లు అఫారెస్టేషన్ చేయాలి. ఎంత ఈ గ్రీన్ వీటిని వాళ్ళు తీసేస్తారో దానికి 5-6 టైమ్స్ చేయాలి. దట్ ఈస్ పార్ట్. కానీ బేసిక్గా ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్. కాబట్టి ఇప్పుడైనా కూడా ఇంప్లిమెంటేషన్ అనేది సక్రమంగా జరిగి వీళ్ళ దగ్గర నుంచి సరిగ్గా అఫారెస్టేషన్ జరుగుతుందా లేదా అన్నది కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వాలు కూడా మేల్కొనాలి. దెర్ ఇస్ నో డౌట్. ఇంతకుముందు వీరుండి ఈ విధంగా నినాదాలు చేసేవారు, ఓకే వీళ్ళని మనం తీసేస్తున్నాం, దెర్ ఇస్ బికాస్ దే ఆర్ అగైన్స్ ది నేషన్. కానీ ఈ వీళ్ళు లేరని మనము ఎక్స్ప్లాయిటేషన్ని పీక్ తీసుకెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు పౌర హక్కుల నాయకులు వీళ్ళందరినీ తీసుకెళ్లి కాల్ చేస్తున్నారు అన్నది తప్పంటారా? ఎన్కౌంటర్ కాదు, ఇళ్లలో ఉంటే తీసుకెళ్లి జనరల్గా ఈ విధమైన అనేక కమిటీలు కూడా ఏర్పడ్డాయి. దాంట్లో అనేక కమిటీలు ఏర్పడ్డాయి. అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి కూడా వాళ్ళ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సహజంగా వీళ్ళు ఏమంటారు, మరి పోలీసులను నక్సలైట్లు చంపుతున్నప్పుడు అప్పుడు మరి ఎవరు మాట్లాడరే వీళ్ళు? పౌర హక్కుల రెండు వైపులా హింసే ఎప్పుడు కూడా. మరి ప్రాణమే కదా. అంతే కదా. ఈ ప్రాణాన్ని మీరు తీస్తున్నప్పుడు మీరు అంటారు, మరి పోలీసుల ప్రాణాలు వెళుతున్నప్పుడు మరి మాట్లాడరే. సో అదే దట్స్ ఎ డ్యూయల్ పాలసీ. అంటే మీ ఐడియాలజీని మీరు చెప్పేదాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఆయన మాజీ పోలీస్ అధికారి ఇంతకంటే ఎక్కువేం మాట్లాడతారు అన్న వాళ్ళకి మీరేం ఆన్సర్ చెప్తారు? వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఓకే, దే ఆర్ అగైన్స్ ది నేషన్. ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళు భాగస్వాములు అవ్వడానికి సిద్ధంగా లేరు. వచ్చేసేయండి, మీరు సరెండర్ అయిపోయి వచ్చేసేయండి. యూ సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ది. ఇప్పుడు ఎంతమంది సరెండర్ అయ్యారు? చాలా మంది. వాళ్ళ హెడ్ మీద వాళ్ళు ఇవి కూడా బహుమతులు రివార్డ్స్ డిక్లేర్ చేశారు. చాలా మంది ఆ రివార్డ్స్ తీసుకుని వాళ్ళు రీసెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. కాబట్టి ఆ ఆపర్చునిటీ ఉంది మనకి. సో ఆ విధమైన అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే గత అనుభవం మీతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా మళ్ళా అనేక ప్రభావాలు వాళ్ళు చూపించగలిగారో, మరి మళ్ళా ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉండదు. సో యూ సరెండర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నది ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు చెప్తున్న విషయం. ఎనీవే, థ్యాంక్ యూ సార్. సో ఇది జేడి లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.